దేవుని మహాకృపను బట్టి మరొకసారి దేవుడు మనందరినీ మన ప్రభువైన రక్షకుడు ఆయన వాక్యము ద్వారా దర్శించడానికి ముందుకొచ్చినందుకు, పరలోక తండ్రి జ్ఞాపకం చేసుకున్నందుకు దేవుడికి వేలాది వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నటువంటి ఆయన పరిశుద్ధ వాక్యము ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనములో దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి అని దేవుడు రోజు మనతో మాట్లాడుతున్నాడండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవాది దేవుడు సృష్టిని కలుగజేయక మునుపు మానవుల పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ విషయం అందరికీ మనకు తెలుసండి. సో దేవాది దేవుడు ఆయన ప్రజలైన వారిని ఎంతగా ప్రేమించి ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి ఎడల ఏ ఇబ్బంది లేకుండా, ఎటువంటి కొరత రాకుండా మన ప్రతి అవసరత తీర్చడానికి ఆ పరిశుద్ధుడు భూమిని కలుగు చేసినప్పుడు ఆ సృష్టికర్త మనందరినీ మన క్షేమము గురించి ఆలోచించి దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. మనతో సహవాసం చేయడానికి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. కాబట్టి ఆయన చెప్పే మాట 27వ వచనం నుంచి అంటాడు, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఏం సెలవిస్తున్నాడు ఆయన? దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించాడు. అంటే ఈరోజు మనం ఎవరి పోలికతో ఉన్నామండి? దేవుని పోలికతో ఉన్నాం. అందుకే మీరు మీ దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారు, మీరు మొక్కుతున్నారు, మీ దేవుడు ఎలా ఉంటాడో అని అనడానికి మనకు ఒక ఇమేజ్ అవసరం లేదండి, ఒక ఆకారం అవసరం లేదు. మనం చేసుకున్న ఆకారం అవసరం లేదు మనకు. కానీ దేవుడు తన స్వరూపాన్ని ఆయన బిడ్డలకు ఇచ్చాడంట. అంటే ఈ చిన్న మాటలోనే దేవుడు ఎంత కృప చూపించి మనల్ని ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతుందండి. ఒక సృష్టికర్త మనల్ని ప్రేమిస్తున్న దేవుడు తన కుమారుని మన కొరకు భూమి మీదకి నడిపించిన ఆ పరలోక తండ్రి ఎంత కరుణ వాత్సల్యములు కలిగి ఉన్నాడంటే, ఈరోజు నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉంటాడు, మాకు కూడా పరిచయం చేయనని అడిగేవారికి నాలాగే ఉంటాడు నా దేవుడు, నా తండ్రిలాగే నేను ఉంటాను, కాబట్టి ఆయన స్వరూపమును ఆయన పోలికను కూడా ఇచ్చారు నాకు అని అంటాడు వాక్యంలో. మనం చెప్పగలం. కానీ దేవుడు అంటున్నాడు ఆయన తన స్వరూపం ఒక్కటే మనకి ఇవ్వలేదండి, ఇంకేమి ఇచ్చాడంట? ఆయన తన స్వరూపమందు నరుణ్ణి సృజించి స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను అని అంటున్నాడు. ముందు నరుణ్ణి సృజించి తన స్వరూపమందు, ఆ తర్వాత ఏం చేశాడు? పోలికని ఇచ్చాడు. ఎవరి పోలిక? ఈరోజు మనం అనుకుంటాం కదా, చాలా మంది పాప బాబు ఎవరో మన చేతుల్లో ఉంటే మేనమామ పోలికనో, లేక చిన్నాన్న పోలికనో, లేక అమ్మ పోలికనో, నాన్న పోలికనో, మేనత్త పోలిక, ఏదో ఒకటి సంథింగ్ మనం అంటామండి. అది మన ఊహతో వచ్చినది. కానీ దేవుని బిడ్డలమైన మనకు దేవుడు తన వాక్యము ద్వారా ఏం సెలవిస్తున్నాడంటే, మనం ఎవరి పోలికలో ఉన్నామో, ఎవరి స్వరూపములో ఉన్నామో, మన స్వరూపము దేవుని స్వరూపమై ఉన్నదని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మన పోలిక కూడా దేవుడి పోలికగానే మనది ఉందని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు? స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను అని వాక్యం ఉందండి. స్త్రీని పురుషుణ్ణి దేవుడు సృజించిన తర్వాత ఆ స్త్రీకి ఆ పురుషుడికి తన స్వరూపమును తన పోలికను ఇచ్చి దేవుడు వారిని ఆశీర్వదించెను. కాబట్టి ఒక స్వరూపము, ఒక పోలిక దేవుడు మనకు అనుగ్రహించి తనలాగా జీవించమని, తనలాగా ఉండమని మనల్ని సృష్టించిన దేవుడు ఆశీర్వదించి స్త్రీని గాను పురుషుని గాను చేసి ఆశీర్వదించాడు. ఆ తర్వాత ఎలా ఆశీర్వదించాడు? ఆశీర్వాదం అని అంటే కంటికి కనిపించే విధంగా ఉంటేనే మనుష్య స్వభావంతో నమ్మగలం మనం. కానీ దేవుడు ఏం చేశాడు? మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ఎలా ఆశీర్వదించాడు అని అంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఏ ఆశీర్వాదం ఇచ్చాడు ఆయన? ఇప్పుడు చెప్పబడిన ఆశీర్వాదం అంటే ముఖ్యంగా స్త్రీని పురుషుణ్ణి తన స్వరూపమందు తన పోలిక చొప్పున దేవుడు చేసిన తర్వాత 5 ఆశీర్వాదాలు ఒక మనిషి జీవితానికి కలుగు చేశాడండి. ముఖ్యంగా మొదటి ఆశీర్వాదం ఫలించడం, రెండవది అభివృద్ధి పొందడం, మూడవది విస్తరించడం, నాలుగవది భూమిని నిండించడం, ఆ తర్వాత స్వాధీనపరచుకోవడం, లోబరుచుకోవడం. అంటే ఈ 5 వాగ్దానాలు ఒక చేతికున్న 5 ఆశీర్వాదాలు ఒక చేతికున్న 5 వేళ్లలాగా ఉన్నాయండి. ప్రతి క్షణం
మనం సోలిపోతున్న సమయంలోనో లేక కృంగిపోతున్న సమయంలోనో బాధపడుతున్న సమయంలోనో నాకు ఎవరు హెల్ప్ చేసేవారు లేరు, నాకు ఆదరణ చెప్పేవారు లేరు, నన్ను బలపరిచేవారు లేరు అని లోన్లీగా ఫీల్ అవుతున్న సమయంలో ఈ 5 వాగ్దానాలు మనం గుర్తు చేసుకుందామండి. సృష్టికర్త సృష్టిని కలుగజేయగానే మనల్ని ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం తన పోలికలో ఉన్న వారిని తన స్వరూపం ఇచ్చి దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదం ఎటువంటిది? మొదటిది ఫలించడం, రెండవది ఏం చెప్పాడు? మొదటిది ఫలించడం, రెండవది అభివృద్ధి పొందడం, మూడవది విస్తరించడం, నాలుగవది భూమిని నిండించడం, దానిని స్వాధీనపరచుకోవడం. ఒక మనిషి జీవితానికి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు. మరి ఫలించడం అంటే ఏంటి, అభివృద్ధి చెందడం అంటే ఏంటిదంటే షార్ట్గా ఆ వాక్యం కంప్లీట్ కాలేదు, అక్కడ దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. అంటే కళ్ళెత్తి చూస్తే పైన ఉన్న ఆకాశము, క్రిందకు చూస్తే భూమిని, భూమి మీద ఉన్న సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఏలేది ఎవరండి? రాజులు, రాణులు, అధికారులైన వాళ్ళు మాత్రమే కదండి ఏలుతారు. మరి ఆ ఆశీర్వాదాన్నే దేవుడు తన స్వరూపమందు మనల్ని సృజించి తన పోలిక మనకు అనుగ్రహించి స్త్రీని పురుషుడిని ఇద్దరిని దేవుడు తన స్వరూపంలో సృజించిన వారిని ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని స్వాధీనపరచుకొనుడి, లోపరుచుకొనుడి అని దేవుడు వాగ్దానం ఇచ్చి దేవుడు మాట్లాడుతూ దేనిని స్వాధీనపరచుకోమని అంటున్నాడు? సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని సెలవిస్తున్నాడండి. కాబట్టి అంటే ఈ మాటకున్న అర్థము, నిన్ను బాధించేది సృష్టిలో ఏది లేదు. సమస్త సృష్టిని నీకు అప్పగించాడు. ఏం చేయడానికి? అందుకే లూకాసు వార్తలో కూడా దేవుడు సెలవిస్తాడు కదండి, 10:19లో శత్రు బలం అంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు ఎంత మాత్రమును మీకు హాని చెయ్యదు అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ఈ వచనంలో ఇప్పుడు ఇందాక చదవబడిన మొదటి వచనంలో ఏలుడి అని అన్నాడు. ప్రతి జీవిని ఏలుడి, ప్రతి జీవిని. కాబట్టి మనుషులను తప్ప దేవుడు కలుగు చేసిన ప్రతి జీవిని ఏలడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడండి. కాబట్టి నువ్వు గ్రహించాల్సింది ఏంటిది? శత్రుబలం అంతటి మీద దేవుడు నాకు అధికారం అనుగ్రహించి ఉన్నాడు. ఏది ఎంత మాత్రమో నాకు హాని చెయ్యదు అని మనం గ్రహించినప్పుడు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకోగలమండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? దేవుడు నువ్వు ఎలా ఉన్నావో నీతో మాట్లాడడానికి నీ దగ్గరకు వచ్చి చెప్తున్నాడు. బిడ్డ, నువ్వు ఎవరి పోలికలోనో లేవమ్మా, నా పోలికలో నువ్వు ఉన్నావు. నా స్వరూపాన్ని నీకు ఇచ్చి ఉన్నా. నువ్వు ఇంకొక స్వరూపాన్ని వెతుక్కున్న అవసరం లేదు. ఎవరు అడిగినా నువ్వు చెప్పొచ్చు, నీ దేవుడు ఎలా ఉంటాడు అని అంటే, నేను నా దేవుడిలాగే ఉన్నా, నన్ను మీరు చూస్తున్నారు కదా, నేనే నా దేవుడి స్వరూపమే నాకుంది అని చెప్పగలిగిన ఒక ధైర్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ తర్వాత ఎవరి పోలికలో మనల్ని జీవించమని భూమి మీద నిలబెట్టాడు. ఆ పరలోక తండ్రి స్వరూపం ఇచ్చి ఆయన లాగానే మనము ఆయన పోలికలోనే జీవించడానికి సహాయం చేశాడు. ఆ తర్వాత ఆశీర్వదించిన తర్వాత ఆయన ఏం చేశాడు? దేని మీద ఏ విధంగా ఆశీర్వదించబడ్డామంట? ఫలించడం, అభివృద్ధి చెందడం, విస్తరించడం, భూమిని నిండించడం, స్వాధీనపరచుకోవడం. ఈ 5 ఆశీర్వాదాలు దేవుడు మనకిచ్చి ఆ తర్వాత ఏమంటున్నాడు? ఆకాశ పక్షులను, సముద్రపు చేపలను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వేమై ఉన్నావో తెలుసుకో ఈరోజు వాక్యము ద్వారా. దేవుడు లేకుండా, అంటే వాక్యమై ఉన్న యేసయ్య నీ దగ్గర లేకుండా, ఆదికాండం యోహాను సువార్త 1వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో ఆయన ఏమంటున్నాడండి? ఆయన ఏమంటున్నాడు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి భూమి మీదికి వచ్చానని దేవుడు సెలవిస్తున్నాడు కదా. మరి ఆ వాక్యమై ఉన్న యేసయ్య అదే వాక్యము ద్వారా ఈరోజు నిన్ను బలపరుస్తా పరలోక తండ్రి చెప్తున్న మాట, నిన్ను ఆశీర్వదించేశాడమ్మా. దేవుడు నిన్ను సృష్టి ఆరంభంలోనే, నీ పుట్టుక ఈ భూమి మీదికి రాక మునిపే దేవుడు నిన్ను ఆశీర్వదించి భూమి మీదికి నడిపించాడు. యెషయా గ్రంథంలో 65:24 వచనంలో దేవుడు ఏం సెలవిస్తున్నాడు? వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరం ఇచ్చేదను అని అంటున్నాడు. ఈరోజు నీ అవసరాలు, నీకున్నటువంటి ఇరుకు ఇబ్బందులు, కష్టాలు ఏదైనా కావచ్చు, కానీ నువ్వు దేవుని దగ్గరకు వచ్చి, ప్రభా నాకు కష్టం వచ్చిందయ్యా అని నువ్వు ఆయన ముందు మొరపెట్టక ముందే, నువ్వు వేడుకొనక ముందే, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని నువ్వు అడగక ముందే దేవుడు ఆల్రెడీ నీకు జవాబు ఇచ్చేసినట్టు. ఎవరు చెప్పగలరండి ఇంత చక్కటి మాటలు? ఇంత ధైర్యం ఎవరివ్వగలరండి? ఆయన బలులు కోరేవాడు కాదు, ప్రతిష్టార్పణలు కోరేవాడు కాదు. ఆయన
నువ్వు అడిగితే నీ హృదయాన్ని నువ్వు దేవునికి ఇచ్చి పూర్ణ హృదయంతో దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను ఆశీర్వదించడానికి వచ్చిన దేవుడు ఈరోజు నిన్ను బలపరుస్తున్నాడు తన వాక్యము ద్వారా. కాబట్టి నువ్వు తెలుసుకో, నిన్ను ఆశీర్వదించేశాడు దేవుడు. దేనిని బట్టి ఏం ఆశీర్వదించాడు? ఫలించమన్నాడు, నిండించమన్నాడు, విస్తరించమన్నాడు, అభివృద్ధి చెందమన్నాడు, స్వాధీనపరచుకోమన్నాడు. ఈ 5 వాగ్దానాలు నీకు ఇచ్చి వేటి మీద నీకు అధికారం ఇచ్చేస్తున్నాడు ఆయన. నీ శత్రు బలం అంతటి మీద నీకు అధికారం ఇచ్చాడు. ఆకాశ పక్షులను, సముద్రపు చేపలను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలడానికి వచ్చి ఉన్నావమ్మా, నువ్వు ఏలడానికి వచ్చి ఉన్నావు బ్రదర్. కాబట్టి ధైర్యం తెచ్చుకొని దేవుడిచ్చిన వాక్యాన్ని, దేవుడు నా కొరకు పెట్టినటువంటి ఈ ధైర్యపు వాక్యము ద్వారా నేను బలపరచబడతాను, ఆయన కృప కొరకు నేను కనిపెట్టి ఆయన స్థిర చిత్తము ప్రకారం నేను ఆశీర్వదించబడతానని సమర్పించుకున్న వాళ్ళు అంచెలంచెలుగా దేవుని చేత దీవించబడబోతున్నారు. అట్టివారి వాక్యము ద్వారా ఆశీర్వదించబడి దేవునికి మహిమకరముగా జీవించబోతున్నారని ఆ పరిశుద్ధుడు ఈరోజు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన కృపను పొందుకొని ఆ దేవుని వాగ్దానం మన పట్ల నెరవేర్చబడులాగున ఆయన సహాయం అడిగి మనం ముందుకెళ్దాం. ఇటు ఈ వాక్యము మనందరి జీవితాలలో ఫలింపచేసి ఆశీర్వాదంలో నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.